పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్ పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ పాక్ మాత్రం తన కుటీల బుద్ధి చూపిస్తూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఏ క్షణమైనా జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడి జరిగే ఛాన్స్ ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని జైళ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. అటు ఎప్పటికప్పుడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, రైట్ సంధ్య, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉధృత వాతావరణం నేపథ్యంలో ప్రతినిత్యం కూడా ఆర్మీ అధికారులు పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అణువు కూడా జల్లెడ పడుతున్నారు. అయితే జవాన్లనే లక్ష్యంగా చేసుకొని ఎల్ఈడీలను అమర్చడం జరిగింది. ఊంచికి సమీపంలో ఉన్న అడవుల్లో దాదాపు 5 ఐఈడీలను గుర్తించారు. ఐఈడీలను ప్రస్తుతం డిఫెన్స్ దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ప్రతినిత్యం కూడా ఏదో ఒక విధంగా భారత్లో అలజడి సృష్టించాలన్న ప్రయత్నంలోనే పాకిస్తాన్ ఇంకా అదే విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా 11వ రోజు కూడా ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడడం జరిగింది. ప్రతినిత్యం కూడా అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క కాల్పుల విరమణకు పాల్పడుతోంది. అయితే వీటన్నిటిని కూడా చాలా ప్రశాంతంగా ఎటువంటి తొందరపాటు చర్యలు లేకుండా భారత్ పూర్తిగా వాటన్నిటిని కూడా తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారత్ నుంచే యుద్ధం మొదలైంది అనేది ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేది పాక్ ఒక వ్యూహంగా మనం భావించవచ్చు. అదేవిధంగా జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఏదైతే ఐఈడీలను ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా బాంబ్ డిటెక్టర్ల ద్వారా గుర్తించడం జరిగింది. ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండి అణువు కూడా గాలిస్తూ ఉగ్రవాదుల వేట అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పూర్తిగా వాళ్ళంతా కూడా స్లీపర్ సెల్స్ అంతా జమ్మూలో ఉన్న జైళ్లపైన దాడి చేయవచ్చు. అక్కడ స్థానికంగా కేసుల్లో ఉగ్రవాద సానుభూతి పరులు కావచ్చు, ఇతరులను కూడా జైళ్లపై దాడి చేసి వాళ్ళందరినీ కూడా విడిపించుకునే ప్రమాదం ఉంది అనే ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఇటు జైలు అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా పూర్తిగా అక్కడ జైళ్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. గోపి, అయితే మనం చూస్తూ ఉన్నాం అంటే పాక్ కవింపు చర్యలకు భారత్ అంతే ధీటుగా బదిలిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నటువంటి టైంలో భారత్ తన వ్యూహాన్ని మార్చేటువంటి అవకాశం ఉందా? మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతను బోర్డర్లో పెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు కూడా దాదాపు 48 పర్యాటక ప్రదేశాలను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. అటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే ఉగ్రవాదులు దాడి మరొకమారు చేయవచ్చు అన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నాయో అటువంటి కేంద్రాలన్నింటినీ కూడా మూసివేశారు. అయితే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మాత్రం ప్రస్తుతం ఇటు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల పూర్తిగా జైళ్ల వద్ద పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో భద్రతనైతే పెంచడం జరిగింది. ఒకవైపు ఇటు పర్యాటక ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా ఉండడం, అదేవిధంగా జమ్మూలో ఎవరైతే మిలిటెంట్స్కి తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా గుర్తించడం, దాదాపు ఇప్పటికే 3000 మందికి పైగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఉగ్రవాదులను లేకుండా చేయాలన్న లక్ష్యంగానే ప్రస్తుతం ఆర్మీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అనుమానితులు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు టెక్నాలజీని కూడా పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. డ్రోన్ల ద్వారా ఇళ్లలో ఉన్న వ్యక్తులను కూడా గుర్తిస్తూ అటువంటి ఎక్కడైతే ప్రమాదం లేదో ఆ ప్రాంతాలకు వెళ్లి పూర్తిగా అణువు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇటు సాధారణ పౌరులను రక్షించడమే ఒక లక్ష్యంగా, రెండో వైపు ఎవరైతే సానుభూతి పరులు ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. 3000 మంది వరకు కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారంటే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఎటువంటి వాతావరణం నెలకొన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి
పూర్తి స్థాయిలో ఇటు జైళ్లకు కూడా కొంత దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందుతున్న పరిస్థితి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి ఆ బోర్డర్ లైన్లో ఉన్నటువంటి మామూలు స్థానికులకి అంటే మిలిటరీ సంబంధించి ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పి భావించవచ్చు, వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అయితే సంధ్య, ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఇప్పటికే బంకర్లలో తలదాచుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నిమిషమైన యుద్ధం జరిగితే ప్రధానంగా ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలలో నివసించే ప్రజలే దానికి మొదటగా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి అటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం ముందుగానే వాళ్ళందరినీ కూడా బంకర్లలోకి వెళ్ళవలసిందిగా కూడా కోరడం జరిగింది. అయితే కేవలం ఎల్ఓసి వెంటే కాదు, జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్పితే ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో సాయంత్రం వేళల కానీ రాత్రి వేళల కానీ తిరగకుండా ఉండేందుకు కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సాధారణ పౌరులను అయితే రక్షించుకునే ప్రయత్నం ఇండియన్ ఆర్మీ చేస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా ఆహారానికి సంబంధించి కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించి కూడా కొంత నిల్వలు ఉంచుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎల్ఓసి వెంట ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ గోపి.